ఏంటి సార్ మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారంట్రా, అందుకే కొట్టుకొచ్చా. సారీ వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ ఎక్కించే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. చీటీ చింపకపోయావా సార్? చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలిది కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలనుగా. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మా. అంటే సార్ అది అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. ఛా, మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోన్లే, ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా? నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అలాగే చెల్లు ఉంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఏదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం. మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే? చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకు పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అని రేపు పేపర్లో పడుతుంది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్. వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే. లాకర్ రూమా? సీక్రెట్ ఉండదు కదా. మాకు కావాల్సింది అదే. అయ్యి బాబోయ్, ఆవిడికి అదే కావాలంట. నాకు సిక్కేసేస్తుందా? అంతా ఓకేరా? మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు, మార్చేద్దాం. రాత్రికల్లా ఊరు దాటేద్దాం. నైస్. ఇది చాలా బాగుంది. ప్యాక్ చేయించిన అది కూడా జ్యూస్ వన్నే. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకీ లొకేషన్ ఏంటి? నా పెళ్లి. వాట్? అవును, మా మ్యారేజ్ బ్యూరోలో 100 పెళ్లి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటావా? రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు. ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపు రా? ఏం చూపిస్తుందో ఏమిటో. లవ్, ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో. పట్టుకో. ఎక్కడా? పట్టుకో అంటాడు. ఏ పట్టుకోబట్టాడు ఓడా నేను. ఎక్కడున్నావు? లవ్, విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకాక మంచి దేశకురాని కళ్ళు దొరికినట్టుంది. లవ్, ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతుంది. విప్పేస్తున్నా. విప్పేసా. ఈ కేసు ఎప్పుడు తీశాడు? సెర్చ్ ఎవరివేర్. కమన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరిని వదలొద్దు. హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్? లాకర్ లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. అకౌంట్ ఎప్పుడో సెటిల్ చేశాడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈయన మేనేజర్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. డిమానిటైజేషన్ తర్వాత
చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్. హలో హలో ఆగండి, హలో ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రేయ్ ఆ ఓలాకాయ పడుకు డబ్బులు ఇవ్వు. ఎంత? ఫాలో అయిందా? వద్దంట వచ్చాయి. ఓకే. అన్ని బాగుంటే ఈ పాటికి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మావా. ఆల్రెడీ కాలిపోయి ఉంది, తొక్కి చంపేస్తాను. మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది, ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. చాలే ఆపు. ఎలా ఉన్నాను రా? బానే ఉన్నావు గానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరిందిరా. ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళంటున్నావు, మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని. ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా? అవును, నువ్వేంటంత డల్ గా ఉన్నావు? మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్స్ ఇచ్చేస్తే డల్లగొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీలేస్తే నువ్వెందుకు డల్ అవుతావు? డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ ఎలా రన్ చేస్తాం? నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా, నేనే జైలుకి వెళ్ళిపోతాను. యాదిగాడి గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో. యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది. ఈ ట్యాంకర్ లేనివా ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ 4-5 అవుతాయి సార్. 4-5? హలో, గిట్లయితే నా బిల్లు గుల్లైతది. సప్పుడక్క బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకెళ్ళి మొత్తం నింపేశాయి. సార్ ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నాకు కాక్టైల్ అని అమ్మతలేరా మీరు? కలిపేశాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్, పిలిచావంట? బేబీ కాల్ మీ ఓబు. ఓబు ఓకే. ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు, హాయ్. హాయ్. వాషింగ్టన్ వాసు, బోస్టన్ బోసు. హలో. హాయ్. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. హాయ్. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై, మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది. ఆ క్లయింట్ సమజైందా? నువ్వెందుకొచ్చా? నువ్వేగా కార్డిచ్చావు. బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పదా. ప్రియా 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 ఏమైంది? కమ్సు. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్య, నేను ఏం లేదు సరిగ్గా. ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి, మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా? అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వెళ్దాం పద. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏదో తిరిగి దేడి. అయ్యో ఆ అమ్మాయిని అలా తిట్టకండి, నేను ప్రపోజ్ చేసింది ప్రియకే. వన్ సైడ్ లవ్. నువ్వు లైట్ తీసుకో పద. ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో. ప్రియా మళ్ళీనా? వాడు చెప్పిన దానికి త్వరగా రా. ఏయ్, ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు. మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని. ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి, ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? ఓబు, ఇంద్రా పద, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. చల్తే నీ బొక్కల ఫ్రెండ్స్ నాకోసం వచ్చిరా? కళ్ళు తాగి తొక్కు నాకే మొక్కలు వీళ్ళంతా పుక్కట్ల మందు దొరుకుతుంది టింగ్ టింగ్ అని వచ్చిర్రు. ఏదో పెద్ద సానే సాయన వచ్చాడు బిల్ల పెందుకు పొద్దుగొలసింది. ప్రియా నీతో ఒక్కసారి మాట్లాడా? ఇటు సూరు చేసిండు భయ్ మళ్ళా. ప్రియా ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా, లేదా నాలో నీకు నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా. మావాడు వస్తున్నాడు ఏంటి ఇక్కడికి?
వాడికి భయపడుతున్నావేంటి? వాడు ఇంతకు ముందులా లేడన్నా, అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు. ఏంటి సాయం ఇది? మా బండి పట్టుకొచ్చావు? కొట్టుకురాలే స్వామి, ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబా గారు సాయం తీసుకున్నాను. షిరిడీలో పెద్ద అడిగాని చెప్పండి. బాయ్. తేరా రాంబాబు, చెరువు కాడ నువ్వేం చేస్తున్నా? అది చెంపేసుకొచ్చావా? చి 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 చి. ఏంట్రా బ్యాంకు మళ్ళొచ్చావేంటి? సండే కదా, మంచి చేపలు వేసుకెళ్దామని వచ్చా. రేయ్, చెరువులోకి వానపాము వచ్చింది, తినేసి పందూసుకోండి. సొరచాపిల సొమ్మసిలు పడిపోయింది. అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. మట్ట గిడిసే నేల మట్టం. బొచ్చా నా ఫేవరెట్ ఫిష్. ఇలా కాదే, దా, దా. Fantastic idea. పొరపాటున కూడా టైయు టక్కు జోలికి రావద్దు. ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలవాటు లేదు, అర్థం చేసుకోండి. ఆగటనే పట్టుకుంటే వదలవు, కాలిస్తే తప్ప. బ్యాలెన్స్ ఇదిగో ₹1,00,00,000. కోటే మనకు కావాల్సిన 3 కదా. ప్లాన్ బి. నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి. ఇప్పుడు నాకు ఇచ్చి చాలు. వద్దన్నా. ఇంతకీ ఏం ఇవ్వడానికి వచ్చా? ఇదిగో ఈ నెల్లి పకోడీ తీసుకురామను. ఏంటి నేను తేవాలా? పకోడీ తెస్తున్నా. అన్న చెప్పన్నా,